వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే వేకెన్సీస్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే డిస్కషన్ ఈరోజు మాట్లాడదామండి. సో కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో మనకి ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో మనకు కపిల్ చిట్స్ యాప్ ద్వారానే మనం పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అయినా, సో ఆన్లైన్ యాక్షన్స్ అయినా పాడుకునే విధంగా మనకి ఏంటంటే యాప్ అనేది రూపొందించడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే మనం ఏంటంటే వేకెంట్ చిట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అన్న డిస్కషన్ ఈరోజు మాట్లాడుకుందామండి. సో మనకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటంటే చాలామంది కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నటువంటి వారిని మనం చూస్తుంటాం. సో మనకి స్టార్టింగే మనకు బిడ్ కావాలన్న మంది ఎక్కువగా ఉన్నారండి. సో ఇప్పుడు రూ. 3, రూ. 4 ఇంట్రెస్ట్ కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేస్తే మొత్తం టోటల్గా కట్టేసుకొని ఓన్లీ చిట్ ఒకటే కట్టుకుందాం అన్న దృష్టితో చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి ఏంటంటే స్టార్టింగ్లో ఏమవుతుందంటే చిట్ అనేది కాంపిటీషన్స్ ఉంటుందండి. ఒక 50 నెలల చిట్టి మనం ఎగ్జాంపుల్ 50 లక్షలు 50 నెలల చిట్టి తీసుకున్నట్లయితే ఇందులో మొత్తం టోటల్ మెంబర్స్ వచ్చేసి 50 మెంబర్స్ అండి. సో ఈ 50 మెంబర్స్ ఏంటంటే ఫస్ట్ 1 lakh మొత్తం టోటల్ పేమెంట్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఏంటంటే అందరికీ ఓకే స్టార్టింగ్ వస్తే బెటర్గానే ఫీల్ అవుతారు. సో 50 months కాబట్టి కంపల్సరీ అన్నీ పడతాయి టికెట్స్. సో సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే కంపెనీ చిట్ ఉంటుంది. టోటల్గా సెకండ్ యాక్షన్ వచ్చేసి కంపెనీ తీసేసుకుంటుంది. మళ్ళీ థర్డ్ విషయం వచ్చేస్తుంది ఇట్లా ఫోర్త్. ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ అని ఉండడం జరుగుతుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే ఎగ్జాంపుల్గా మనం 50 lakhs తీసుకున్నాం కాబట్టి 30 lakhs వస్తుంది. సో 30 lakhs అందరికీ కావాలనే ఉంటుంది. సో పేమెంట్ ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఏంటంటే అందరూ డెబిట్స్లో ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే సో లాస్ట్ వరకు ఉన్న వరకు వాళ్ళకి వేకెన్సీస్ పెద్దగా అంటే తక్కువ తొందరగా కంప్లీట్ అయిపోయింది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో చిట్టి తొందరగా కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇద్దరికి కూడా యూజ్ అవుతుందండి వేకెన్సీ చిట్ అనేది. సో ఎందుకంటే ఇప్పుడు 50 నెలలు కాబట్టి ఒకటేసారి 12 నెలలు ఒక సంవత్సరంలో ఒకటేసారి కట్టుకున్న తర్వాత అందరితో ఈక్వల్గా ట్రావెల్ చేసుకోవచ్చు. కానీ వితౌట్ వేకెన్సీ ఛార్జెస్. ఇక్కడ ఛార్జెస్ అనేది ఎలాంటి తీసుకోకుండా ఒకటేసారి జాయిన్ అయ్యి వెళ్ళిపోవచ్చు కొంతమంది. సో స్టార్టింగ్ నాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్స్ ఉంటాయండి. డ్రా అనేది ఏ చిట్లో తీసుకున్నా అంటే షార్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే మనకు 5-6 నెలలకే మనకు ఓపెన్ యాక్షన్ అయితే అక్కడ తీసుకునే అవకాశాలు ఉంటాయి. లాంగ్ పీరియడ్కి వచ్చిందంటే ఈఎంఐ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఏదైనా కూడా స్పిన్నింగ్ సిస్టమే ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనం స్టార్టింగ్లో హెవీ కాంపిటీషన్ అండ్ సెకండ్ మంత్ కంపించిట్టి తర్వాత కూడా ఇలా కాంపిటీషన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ 6, 7, 8 మంత్కి వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుతుంది. అంటే కాంపిటీషన్ వచ్చేసి మినిమం మీకు ఏంటంటే ఆవరేజ్గా ఒక 10-20 ఈ బిట్వీన్లో మన కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆవరేజ్ చెప్తున్నానండి. సో ఈ విధంగా ఉంటుంది. సో చిట్టి వెంటనే కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ పేమెంట్స్ కట్టుకోవాలి. అక్కడ ఏంటంటే మనకేంటంటే ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా మనకేంటంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. అసలు అక్కడే ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ అక్కడ కట్టాల్సి వస్తుంది, ఇక్కడ కట్టాల్సి వస్తుంది కాబట్టి ట్రబుల్స్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వేకెన్సీస్ ఏమవుతుందంటే కొంతమంది కట్టడానికి ముందుకెళ్ళేసింది డ్రాప్ అయ్యేటోళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ 7 months 8 months అప్పుడు మొత్తం ఖాళీ అవుతుంది. కంపెనీ పేరు మీద ఉండడం వల్ల అప్పుడు ఆ 8 months మీరు ఒకటేసారి పేమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పేమెంట్స్ అన్నీ ఈక్వల్గా మీకు ఎలాంటి కూడా వేకెంట్ ఛార్జెస్ ఇవ్వడం లేదు. ఒకటేసారి జాయిన్ అయినా కూడా ఎలాంటి వేకెంట్ ఛార్జెస్ లేకుండా ఉంటుంది. సో కాంపిటీషన్ ఏంటంటే సెకండ్ మంత్ కంపించి వెళ్ళిపోతుంది. సో ఈ వచ్చే కాంపిటీషన్ కూడా ఏంటంటే దాటేస్తుంది. సో దాటేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటంటే 10-20 మధ్యలో మీకు ఏంటంటే ఫైటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే టోటల్గా చాలా మందితో జరుగుతూ కొద్దిగా తగ్గడం జరుగుతుంది. ఈ 7-8 నెలలకు వచ్చిందంటే మన కాంపిటీషన్ తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ఒక 1 year వరకే డ్రా సిస్టమ్ ఉండి తర్వాత ఓపెన్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ జాయిన్ అయినా కూడా మీకు రాలేదనుకోండి ఎగ్జాంపుల్గా, సో ఒక పెద్ద దూరం కాదు, డిస్టెన్స్ కాదు, ఒక 2 months తర్వాత మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్లో మనకు మళ్ళీ హెవీ అమౌంట్ వస్తుంది. అంటే ఇంత వెయిట్ చేసినందుకు ఒకటేసారి మీరు వేకెంట్ అమౌంట్ తీసుకున్నా కూడా ఒకవేళ ఇన్ కేస్ ఈ 2-3 నెలల్లో కూడా మీకు రాకున్నా కూడా మీకు ఒక 1 lakhs 2 lakhs 3 lakhs ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నష్టం అనేది జరగదు. వేకెన్సీ చిట్ వల్ల ఏమవుతుందంటే వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుందండి. మేజర్గా వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. ఎలాంటి ఛార్జెస్ కూడా తీసుకోబడదు. అందరితో ఈక్వల్గా ట్రావెల్ చేసుకోవచ్చు. తొందరగా బిడ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా బయట అక్కడ ఇక్కడ బర్డెన్ లేకుండా తొందరగా ఫ్రీ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అదేవిధంగా మళ్ళీ సేవింగ్ కస్టమర్స్ కూడా ఏమవుతుందంటే ఒకటేసారి ఛార్జెస్ ఉండకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకటేసారి కట్టేసుకొని మనకి ఏంటంటే పీరియడ్ని తగ్గించుకుంటారు. 50 months లాంగ్ పీరియడ్ అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే అది ఏంటంటే తక్కువ వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి అమౌంట్కి వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇద్దరికి మనకి ఏంటంటే సేవింగ్ పర్సన్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే డెబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా విధంగా ఈ వేకెంట్ చిట్స్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఇది లాంగ్ పీరియడ్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది.
సో ఒకటేసారి మీకు 12 మంత్స్ తర్వాత కూడా వచ్చేసి యాక్షన్‌లో పాడుకునే విధంగా కూడా మొత్తం టోటల్ కట్టి ఈ విధంగా తీసుకున్నా కూడా మీకు 2-3 లాక్స్ బెనిఫిటే ఉంటుంది. టోటల్ కట్టినందుకు ఏందంటే ఈడి దాకా తీసుకున్న వాళ్ళకి 30 ఉంటే ఈడికి వచ్చేసరికి ఏమైందంటే 32, 33 వస్తుంది కాబట్టి ఇది కూడా బెస్టే. సో అదేవిధంగా మనకేంటంటే షార్ట్ టర్మ్‌లో కూడా మనకేంటంటే 5 మంత్స్, 6 మంత్స్‌కి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అందులో వేకెన్సీ ఒకవేళ అవైలబుల్‌లో ఉంటే డైరెక్ట్ మీరు యాక్షన్‌లోకి ఓపెన్ యాక్షన్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది. సో వేకెన్సీ చిట్ వల్ల మనకేమైతుందంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే సేవింగ్ పర్సన్ ఉన్నోళ్ళకి అండ్ వెంటనే చిట్ కావాలన్న వాళ్ళకి ఈ వేకెన్సీ చిట్ అనేది ఈజీగా ఉపయోగపడుతుందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్‌లో మీరు హాయ్ అని పెట్టేసి మీకు ఏంటంటే మీ రిక్వైర్మెంట్ మీకు పెట్టినా కూడా పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. సో ప్రాంతం ఎక్కడైనా సరే మనం ఏందంటే సర్వీస్ అనేది ఇవ్వబడుతుంది. మా టీమ్ ఏంటంటే మీకు బెస్ట్ సర్వీస్ అందిస్తుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ 8341160320. థ్యాంక్ యూ.